హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వరమున్న వారందరూ చెప్పుదాం. అందరం రెండు చేతులు ఎత్తి హల్లెలూయా హల్లెలూయా. దగ్గరగా చెప్తాం హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. వందనాలండి అందరికి, మీ అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయమందున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా యోబు గ్రంథం దేవుని వాక్యాన్ని దయచేసి అందరు తీసుకోనండి. యోబు గ్రంథము 33వ అధ్యాయం 33వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం చదువుదాం. అందరూ చదవండి దయచేసి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన నా మీద తప్పులు పుట్టించుటకు సమయము వెదుకుచున్నాడు, నన్ను తనకు భగవానిగా భావించుచున్నాడు. మరలా చదువుదాం అదే వచనాన్ని. ఆయన నా మీద తప్పులు పట్టించుటకు, ఏమండి, తప్పులు పట్టించుటకు సమయము వెదుకుచున్నాడు, నన్ను తనకు భగవానిగా భావించుచున్నాడు. స్తోత్రం హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో కూర్చున్నటువంటి మీ అందరికీ యేసయ్య నామమున వందనాలు తెలియజేస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం ఈ రోజున ప్రభు మనతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. దేవుని కుమారులముగా కుమార్తెలముగా మరి వాక్యాన్ని చదువుతున్నప్పుడు భక్తుడైనటువంటి యోబు యొక్క జీవితం మనకు కనబడుతుంది. యోబు యొక్క జీవితాన్ని మనము పరిశీలన చేస్తే యోబు అక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అనంటే తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఎవరు అసలు ఈ యోబు? మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే తూర్పు దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క యోబు చాలా గొప్ప ధనవంతుడు. ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో ఈయననే గొప్ప ధనవంతుడు. ఈయనకు 10 మంది బిడ్డలు ఉన్నారు, 10 మంది బిడ్డలు ఉన్నారు, ఒక చక్కని భార్య ఉన్నది, అనేక మంది పరివారు ఉన్నారు, అంతేకాకుండా దాసదాసీలు ఉన్నారు. అంతేకాకుండా మీరు గమనిస్తే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తి చాలా గొప్పదిగా ఉంది. అటువంటి గొప్ప మనిషికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు కూడా అక్కడ ఉన్నాయి. ఈయన ఎవరయ్యా అని ఆలోచన చేస్తే ఈ యొక్క యోబు యథార్థవంతుడని, న్యాయవంతుడని, నీతిమంతుడని, చెడుతనమును విసర్జించిన వాడు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తా ఉంది. పాపమునకు చోటియకుండా పరిశుద్ధమైన జీవితాన్ని, నిష్కపటమైనటువంటి జీవితాన్ని దేవుని కొరకు అంకితం చేసుకొని బ్రతుకుతున్నటువంటి వ్యక్తి యోబు. మీరు వినాలి, అందరూ జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా వినాలి. కన్ను ఆర్పకుండా నా వైపు చూస్తూ వినాలి. ఈ యోబు చక్కని ప్రార్థన పరుడు, విశ్వాసపరుడు, నమ్మకస్తుడు. ఈయన జీవితంలో ఏది కూడా తక్కువ లేదు. చూడండి, మనం అభివృద్ధి పొందుతున్నప్పుడు సాతానుడు మనల్ని ఎప్పుడు పడగొట్టాలని ఆశపడతాడు కదండి. మనం ఎప్పుడు భక్తిగా ఉంటామో అప్పుడు మన భక్తిని భంగం చేయాలని, ఎప్పుడు మనం దేవునికి యోగ్యంగా ఉంటామో, దేవునికి సన్నిహితంగా ఉంటామో, దేవుడితో ఉండేటువంటి సంబంధాన్ని తెగగొట్టాలని సాతానుడు ఆలోచిస్తాడు. అలాంటి ఆలోచనని సాతానుడు చేశాడు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? నా సేవకుడైనటువంటి యోబు సంగతి నీవెన్నడైనా ఆలోచించావా అని అంటే, అబ్బో అయ్యా, నీ సేవకుడైనటువంటి యోబు చాలా భక్తిపరుడయ్యా, చాలా నమ్మకస్తుడు,
చాలా విశ్వాసపరుడు, ఆయనలో ఏ కపటము లేదు, ఏ పాపము లేదు, నీకు దగ్గర సంబంధము కలిగినటువంటి వ్యక్తి. ఆయనను అనేక సార్లు నేను పడగొట్టాలని, అనేక సార్లు ఆయనను నేను తృణీకరించాలని, నీకు దూరం చేయాలని నేను ప్రయత్నించాను. కానీ ఆయన చుట్టూ నీవు కంచె వేసి ఉంచావు కదా, అందుకే ఆయనను నేనేమీ కూడా చేయలేకపోతున్నాను. ఆయన బిడ్డలను, ఆయన కుమారులను, కుమార్తెలను కూడా నేనేమి చేయలేకపోతున్నాను. ఆయన భక్తిని బట్టి, ఆయన విశ్వాసాన్ని బట్టి నేనేమీ కూడా చేయలేకపోతున్నానని చెప్పి సాతానుడు దేవునితో చెప్పాడు. దేవుని అడుగుతూ ఉన్నాడు. ఏమని తెలుసా సాతానుడు? ఎదుగో యోబు గురించి నీవు నన్ను అడిగావు కదా, ఒక్క ఛాన్స్ నాకు యోబును పడగొట్టడానికి నువ్వు నాకు ఇస్తే ఆయన భక్తిని చెడిపేస్తాను, ఆయన విశ్వాసాన్ని చెడిపేస్తాను, ఆయన నమ్మకత్వాన్ని చెడిపేస్తాను, ఒక్క మారు నాకు ఛాన్స్ ఇవ్వు అని దేవుని పర్మిషన్ అడిగాడు. దేవుడు అన్నాడు, ఇదిగో నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను, కానీ యోబును గాని, యోబు యొక్క ఆత్మను గాని ముట్టడానికి నీకు ఏమాత్రము కూడా అర్హత లేదని చెప్పాడు. బాగా వినాలి. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. సాతానుడు ఒక పరము నుండి డైరెక్ట్ గా దిగి వచ్చేశాడు. వచ్చి మొట్టమొదటిసారి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఆయన కుమారులను, ఆయన కుమార్తెలను ఏం చేశారు? అందరూ భోజనం చేస్తూ ఉండగా అకస్మాత్తుగా తనకున్నటువంటి ఇల్లు కూలిపోయి ఒక్కసారి 10 మంది బిడ్డలు చనిపోయారు. దాసులు, దాసురాళ్ళు చనిపోయారు. అందులో చాలా దుఃఖకరమైనటువంటి విషయం. అందులో ఒక్కడు మిగిలి పరిగెత్తుకుంటూ వచ్చి యోబుతో చెప్తున్నాడు, యోబా, ఇదిగో నీ 10 మంది బిడ్డలు, 10 మంది కుమారులు చనిపోయారు. నీవు కని పెంచినటువంటి నీ బిడ్డలు మరణించారు. యోబు, అయ్యా నేను ఒక్కరిని మాత్రమే మిగిలి ఉన్నాను. నా వైపు చూడాలి మీరందరూ. నేను ఒక్కరిని మాత్రమే మిగిలి ఉన్నాను అని చెప్పి యోబుకు వర్తమానం తీసుకొచ్చాడు. ఆ మాటని విని తన యొక్క బట్టలు చింపుకొని హృదయాన్ని పగలగొట్టుకొని తాను తన భార్య కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఏడుస్తా ఉన్నాడు. అందులో మరొక వార్త పరిగెత్తుకుంటూ వచ్చింది. తను కలిగి ఉన్నటువంటి ఎద్దుల మందులు గాని, గొర్రె మందులు గాని, మేక మందులు గాని, గాడిదల మందులు గాని ఒకేసారి జతలుగా ఉన్నటువంటివన్నీ ఒకేసారి చనిపోయినాయి. ఒకేసారి చనిపోగానే అందులో ఒకడు మిగిలి యోబు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి, యోబా, ఇదిగో అన్ని చనిపోయినాయి, నేను ఒక్కని మాత్రమే మిగిలి ఉన్నాను. నేను ఒక్కని ఎందుకు మిగిలి ఉన్నానంటే నీకు ఈ వార్త తెలియచేయటం. స్తోత్రం, హల్లెలూయా. అలాగనే అది జరిగిన పిమ్మట మరొక వార్త ఆయన ఎదురుకు వచ్చింది. ఆయన పంట పొలములు, ఆయన ధాన్యములు అన్ని కూడా ఒకేసారి నాశనమైపోయినాయి. ఆ వార్తను సాతానుడు ఒక మనుషుడి ద్వారా యోబు దగ్గరికి తీసుకొచ్చాడు. బాగా వినాల్సినటువంటి విషయం. పిల్లలు పోయారు, ఏమండి, ఆస్తి పోయింది, పరివారం పోయారు, భోజనం పోయింది, పంటలు పోయినాయి, ఎదుమేక గొర్రె మందలు పోయినాయి. తాను ఎక్కువగా ప్రేమించేటువంటి తన కుమారులు, కుమార్తెలు కూడా పోయారు. ఇక్కడ మిగిలి ఉంది ఏముంది? తాను తన భార్య తప్ప ఏమి లేదు. చూడండి, సాతానుడు చేసినటువంటి భయంకరమైన కార్యం. తన యొక్క శరీరంలో కురుపులతో నింపబడినటువంటి ఒక రోగాన్ని రాత్రికి రాత్రే పుట్టించి శరీరం అంతా అది పాగిపోయి చీము రక్తము కారుతున్నటువంటి సందర్భం మన బైబిల్ కనబడతాయి. ఆ యొక్క ఆ వ్యాధిని భరించలేక, ఆ చీము రక్తముతో నింపబడిన వ్యాధిని భరించలేక పెంకులతో తన శరీరాన్ని గీక్కుంటూ బూడిదలో కూర్చొని గోనెపట్ట కట్టుకొని దుఃఖముతో, వేదనతో ఉండినటువంటి స్థితి ఒకసారి నువ్వు ఆలోచించు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఏ భార్య అయినా నీ దగ్గరికి, తన దగ్గరికి, తన భార్య తన దగ్గరికి వచ్చినట్టు ఏ వ్యక్తికైనా అలాగూ జరిగితే, వారి భార్య వారి దగ్గరికి వస్తే అనాల్సిన మాటనే తాను కూడా అన్నది. నీ దేవుణ్ణి దూషించి చచ్చిపోవయ్యా, నీ దేవుణ్ణి దూషించి మరణించు అని పలికింది. ఇదంతా జరుగుతున్నది. యోబుకు కోపము రాలేదు,
యోబు సర్ది చెప్పాడు, అమ్మా నీవు మూర్ఖులు మాట్లాడినట్టు నీవెందుకు మాట్లాడుచున్నావు? ఎంత శాంతపరుడైనా, ఎంత శాంతపరుడైనా, ఎంత భక్తి కలిగిన వాడు. బాగా గమనించాలి, భక్తి కలిగిన వాడికి శాంతం ఉంటుంది. భక్తి కలిగిన వాడు సత్యములో నడుస్తాడు. సత్యములో ఉన్నటువంటి వాడు అబద్ధాన్ని విన్నప్పుడు ఆయన తట్టుకోలేడు. అలాగనే యోబు ఇలాగూ ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగిన సందర్భం, యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. ఎందరు స్నేహితులు అండి? 3 స్నేహితులు ఉన్నారు. ఒక ఆయన పేరు ఎలీఫస్, రెండో ఆయన పేరు బిల్దాద్, మూడో ఆయన పేరు జోఫర్. ఈ 3 స్నేహితులు కూడా యోబుకు బాగా సన్నిహితులు. ఎంత సన్నిహితులు అంటే ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులు వీరు. ఏమండి, మీకు కూడా స్నేహితులు ఉంటారు కదా? ఉండరా? మీకు లేరమ్మా స్నేహితులు? ఉన్నారు కదా, దోస్తులు ఉంటారు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను గత రాత్రి ఒక కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక యంగ్ మ్యాన్ చెప్తా ఉన్నాడు, సార్ నా ఫ్రెండ్ ఎస్టర్డే చనిపోయాడు సార్, మొన్నే చనిపోయాడు సార్, నా ప్రాణానికి ప్రాణమైన స్నేహితుడు. నా జాబుని పక్కన పెట్టేసి నేను లీవ్ తీసుకొని నా స్నేహితుడి కోసం పరిగెత్తుకుంటూ వచ్చాను సార్, గుండె పగిలిపోయింది సార్ అని చెప్తున్నాడు. నేను చాలా ఆశ్చర్యం గురి అయినా. అంత ప్రాణ స్నేహితుడు తనను విడిచి వెళ్ళిపోతుంటే ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. అందరూ వచ్చి అడుగుతున్నారు, ఈ స్నేహితులు కూడా వచ్చి అడుగుతున్నారు, యోబా నీ విశ్వాసం ఎక్కడుంది? యోబా నీ ప్రార్థన ఎక్కడుంది? నువ్వు పాపము చేయని వాడువు కదా, నువ్వు నమ్మకంగా ఉన్నవాడువు కదా, నువ్వు భక్తిని చేసిన వాడువు కదా, నువ్వు ప్రార్థించిన వాడువు కదా, నువ్వు దేవునికి కొలిసిన వాడువు కదా, యథార్థంగా ప్రవర్తించిన వాడువు కదా. అయితే ఇదంతా ఎందుకు జరిగింది? బాగా గమనించాలి. ఆ 10వ వచనములో దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట, దేవుడు నన్ను నా హృదయానికి ప్రేరేపించినటువంటి మాట ఏంటిదో తెలుసండి? 33వ అధ్యాయం 10వ వచనములో యోబు తన స్నేహితులకు సమాధానం ఇస్తున్నాడు. యోబు తన స్నేహితులకు సమాధానాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసండి? నా మీద తప్పులు పట్టించుటకు సమయమును వెతుకుచున్నారు మీరు. నా దగ్గర ఇక్కడెక్కడ తప్పులు ఉన్నాయో, నా దగ్గర ఏ తప్పులు జరిగినాయో, నేనే తప్పులు మాట్లాడాను, ఏ మాటలు మీకు నొప్పి కలిగించిందో, బాధ కలిగించిందో, ఏ మాటలు రాంగుగా నేను పలికించాను, దానిని పట్టించుటకు హల్లెలూయా, పట్టించుటకు హల్లెలూయా. చెప్పాలి, 2 చేతులు ఎత్తి హల్లెలూయా. పట్టించుటకు, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నా సందేశం పట్టించుకోకపోవడం. యోబు స్నేహితులను పట్టించుకోలేదు. అయ్యో తనకి ఇలాగ జరిగింది అని పట్టించుకోలేదు, కానీ తన మీద తప్పులు మోపుటకు పట్టించుకున్నారు. తనలో ఉన్న దోషములు వెలుగుటకు పట్టించుకున్నారు. తనలో ఉన్నటువంటి ఏ కార్యమైతే వారిని హాని కలిగించిందో, బాధ కలిగించిందో దాన్ని పట్టించుకున్నారు. కానీ తనకు కలిగిన దానిని, తాను పడుతున్న వేదనను, తను కలిగి ఉన్న ఆ దుఃఖమును వినాలి శ్రద్ధగా. తను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఆ కన్నీటి వేదనను పట్టించుకోలేరు. స్తోత్రం. స్వరం ఉన్నవారు గట్టిగా, చేతులున్నవారు గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి సంగమా, మనం ఏం పట్టించుకుంటున్నాం? యోబు స్నేహితులు యోబును పట్టించుకోలే. ధనవంతుడిగా ఉండినప్పుడు, ఐశ్వర్యవంతుడిగా ఉండినప్పుడు రాకపోకలు కొనసాగినాయి, మంచి మర్యాదలు కొనసాగినాయి. తాను అనారోగ్యముతో ఉండి, కుర్పలతో నింపబడినటువంటి ఆ వ్యాధితో ఉండి, గోనె పట్ట కట్టుకొని పొడుగులో
ఉన్నారు. ఆయన చేసిన భక్తిని నిలదీశారు, ఆయన చేసిన ప్రార్థనను నిలదీశారు. కానీ ఆయనకు వచ్చిన సమస్యను వారు మాత్రం పట్టించుకోలే. ఈ రోజుల్లో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలు కూడా ఇలాగే ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మీకు ముగ్గురు వ్యక్తులను చూపిస్తాను, పట్టించుకునేటువంటి వ్యక్తులు. ముగ్గురు వ్యక్తులు కనబడతారు. ఆ వర్తమానాన్ని ఈరోజు చెప్తాను. ప్రియులారా, గమనించాల్సిన విషయం, నిన్ను నన్ను కూడా చాలా మంది పట్టించుకోరండి. చాలా మంది పట్టించుకోరు. నీకేదైనా జరిగిందనుకోండి, నీవేదైనా అవమానం పొందామనుకోండి, అబ్బా వాళ్ళే జరిగింది రావడానికి దూరం నుండి చూస్తారు, ముఖాన్ని తిప్పేసుకుంటారు. నేను వెళ్తే నాకేమైనా జరుగుతుందేమో, నా మీదేమైనా పడుతుందేమో అని పారిపోతారు. కానీ నావాడు, నేను ప్రేమించే వ్యక్తి అది నీ దగ్గరికి రాదు. యోబు పరిస్థితి అదే. వచ్చిన వారు ఏం చెప్పాలండి? ధైర్యం చెప్పాలి. యోబు, నువ్వు విశ్వాసపరుడు, నువ్వు ప్రార్థనా పరుడు కదమ్మా, నువ్వు ప్రార్థన పరుడు, నువ్వు నమ్మకస్తుడు, ధైర్యంగా ఉండు అని చెప్పాల్సింది పోయి అవమానం చేస్తున్నారు. తప్పులు ఎక్కడ తప్పు చేశాడో దాన్ని పట్టించడానికి ప్రయత్నిస్తాం. బైబిల్ 3 సన్నివేశాలు ఉన్నాయి. మొదటి సన్నివేశం చూడండి. లూకా సువార్తలో 18వ అధ్యాయంలో ఒక విధవరాలు యొక్క సన్నివేశం కనబడుతుంది. ఇక్కడ ఒక విధవరాలు కనబడుతుంది. ఆ విధవరాలికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటిదో మనం చూద్దాం. దయచేసి చదవండి 3వ వచనం, 2-3 వచనాలు. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు. ఒక న్యాయాధిపతి యొక్క పట్టణంలో ఉన్నాడు. ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. ఆ వ్యక్తికి ఉన్నటువంటి లక్షణం ఏంటిది? దేవునికి భయపడడు, మనుషులను లక్ష్య పెట్టడు. నెక్స్ట్ 3వ వచనం. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉన్నది. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. అడిగి కొంతకాలం అయిపోయినది కానీ ఆ న్యాయాధిపతి ఒప్పుకోలేదు. తర్వాత అతడు, నేను దేవునికి భయపడను, మనుషులకు నేను లక్ష్య పెట్టను, అయితే నీవు నా దగ్గరికి వచ్చి మాటికి మాట్లాడుతున్నావు, నన్ను నీవు తొందర పెడుతున్నావు అని చెప్పి అతడు ఏం చేశాడో మీకు బైబిల్లో కనబడుతుంది. లూకా సువార్త 18వ అధ్యాయం 2, 3, 4, 5, 6 వచనాలు. శ్రద్ధగా 7, 8 వచనాలు చదివితే ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఈయన ఒక న్యాయాధిపతి, న్యాయము తీర్చేటువంటి వాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరంలో దేవునికి స్తోత్రం చెప్తాం అందరం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఈయన న్యాయాధిపతి సింహాసనం మీద కూర్చున్నాడు. అందరికి న్యాయం చెప్పేవాడు. ఈయనకున్న లక్షణం, మనుషులకు భయపడడు, మనుషులను లక్ష్య పెట్టడు, దేవునికి భయపడడు. అంటే ఎంత కఠినుడు ఆలోచించండి. ఆ కఠినుడి దగ్గరికి ఒక విధవరాలు వచ్చింది. విధవరాలు అంటే అర్థం ఏంటో తెలుసా? భర్త చనిపోయినటువంటి స్త్రీ. ఆ స్త్రీ ఎందుకు వచ్చింది? తన ప్రతివాదికి, అంటే తన ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తికి తనకు వివాదం జరిగింది, గొడవ జరిగింది, సమస్య జరిగింది, ఇబ్బంది జరిగింది, మాట పెరిగింది. అనేక దినముల నుండి ఆ సమస్య అలాగే ఉంటుంది. విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి వచ్చి న్యాయాన్ని అడుగుతుంది. అయ్యా, నాకు న్యాయము చేయి, అయ్యా నువ్వు నాకు న్యాయము చేయంటే ఆయన పట్టించుకోలేదు. చూడండి, ఆయన పట్టించుకోలేదు. ఒక న్యాయాధిపతి విధవరాలి పక్షమున నిలబడుటకు పట్టింపు లేని వ్యక్తిగా ఉన్నాడు. బైబిల్ అంటుంది, బీదలను కనికరించువాడు ధన్యుడు, విధవరాలిని ఆ అనాథలను పోషించుడి అని వాక్యం సెలవిస్తుంది. ఏంటి మీరు అందరూ చూస్తలేదు?
పోషించే దేవుడు ఆయన. మరి పోషించే దేవుని నమ్మినటువంటి న్యాయాధిపతి న్యాయం తీర్చలేకపోతున్నాడు. కొన్నిసార్లు మనం కూడా పట్టించుకోం కదా, పట్టించుకోమండి. దేవుని పని పట్టించుకో, ప్రార్థన పట్టించుకో. దేవునికి స్తోత్రం. నీకు రోగం వస్తే, నీకు బాధ కలిగితే సేవకుడు పట్టించుకోవాలి. ఒకటికి 10 సార్లు నీ ఇంటికి రావాలి, ఒకటికి 10 సార్లు నీ కోసం ప్రార్థన చేయాలి. అదే సేవకుడి కుటుంబానికి జరిగితే నువ్వు రావు, నీకు ఆ దయగుణం లేదు, నీకు ఆ దయాలుత్వం లేదు. పేరుకు మాత్రమే క్రైస్తవ బిడ్డగా ఉన్నావు, పేరుకు మాత్రమే సంఘంలో ఉన్నావు, పేరుకు మాత్రమే ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావు, పట్టించుకునే వ్యక్తిగా నువ్వు లేవు. స్తోత్రం, హల్లెలూయా. సేవకుడు పట్టించుకోవాలి. ఏమండి, బాగా అర్థం చేసుకోవాలి. న్యాయాధిపతి ఇక్కడ ఏం జరిగింది బాగా గమనించాలి. మాటి మాటికి వచ్చి అడుగుతుంది, అయ్యా నాకు న్యాయం చేయొచ్చు అంటే పట్టించుకోవట్లే. పోనీ అని అనుకుంటున్నాడు, పోనీ ఓకే అవుతుంది, ఇదే తలకాయ నొప్పి. ఓకే, సేవకుడు ఇంటికి వస్తే కూడా వచ్చింది కూడా మర్చిపోతారు కొంతమంది. ఎప్పుడు వచ్చిండు సార్, అసలు మా ఇంటికి వచ్చిందా? ఇంత గర్వం. అందుకే బ్రతుకు అట్లుంటది. వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తున్నానండి. మాటి మాటికి వస్తుంటే ఎట్లుంటుందండి? ఆయన చిరాకు పుడుతుంది. ఏంది అసలు, నేను దేవునికి భయపడను, నువ్వేందో మా ఊరికి మాటి మాటికి వస్తున్నా. మాట్లాడుకుంటారా మీరిద్దరు? మాట్లాడుకుంటారా? మాట్లాడుకోండి, చూడండి, నన్ను లైవ్ నడుస్తూ. ఓకే ఓకే, చూడండి నా వైపు. మాటి మాటికి పట్టించుకోకపోయేసరికండి కాలు కలిగేది తనకి. వెళ్తుంది 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 వెళ్తుంది. ఒకరోజు మాటి మాటికి వచ్చి గోజాడుతుంటే ఆయన హృదయంలో ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఏం ఫీలింగ్ తెలుసా? అది ఎన్నిసార్లు నేను పంపించినా వస్తాను, ఎన్నిసార్లు ఆమెను పక్కన నెట్టేసినా వచ్చేస్తాం అని చెప్పి ఒకరోజు ఆ తల్లికి న్యాయం తీర్చారు. స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదటి వ్యక్తి. మనము కూడా ఎన్నిసార్లు మనకు చెప్పినా మనం చోరు పట్టించుకో. నిజమే, కొన్నిసార్లు దేవుడి స్వరం నీ దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు కూడా నువ్వేం చేస్తావు? దాన్ని నిర్లక్ష్యం చేస్తావు, పట్టించుకో. సమయాలకు దేవుడి స్వరం వచ్చి మాట్లాడేది పాపం తెలియదు కదా. ఏలి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను పిలిచావా అని అంటే, నేను కదరా నాయన పిలిచింది, నువ్వు వెళ్ళి పడుకో. రెండోసారి వెళ్ళాడు, మూడోసారి వెళ్ళినప్పుడు ఆలోచన వచ్చింది, అబ్బా మూడోసారి కూడా నా దగ్గరికి వచ్చి అడుగుతున్నాడంటే పిలిచేది నేను కాదు, పిలిచేది ఎవరు? దేవుడు. అప్పుడు చెప్తాడు సమూయేలుకు ఏలి, సమూయేల్ నిన్నెవరైనా పిలిచినప్పుడు ఒకే మాట, చిత్తము ప్రభువా నీ దాసుడనైన నేను ఆలకిస్తున్నాను. గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. నీ దాసుడు అయినటువంటి నేను ఆలకిస్తున్నాను అంటే నేను నీ మాటలను పట్టించుకుంటున్నాను, నేను నీ మాటలను పట్టించుకుంటున్నాను. ఈ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఒక రోజు విధవరాలి యొక్క స్థితిని పట్టించుకున్నాడు. మాటి మాటికి వెళ్ళి గోచాడినప్పుడు, మన దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేస్తా ఉంటాం, ప్రభువా నన్ను పట్టించుకోవా తండ్రి, నా ప్రార్థన వినవా తండ్రి, నాకు ఈ అక్కర్లు ఉన్నది తెలుసు కదా ప్రభువా, నాకు ఇవ్వు ప్రభువా. దేవుడు రిప్లై ఇవ్వడు. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు రిప్లై ఇవ్వడు. రిప్లై ఇవ్వకపోయేసరికంటే నువ్వేం చేస్తావు? అడగడం మానేస్తావు, ప్రార్థన చేయడం మానేస్తావు,
ప్రభుని స్తుతించడం మానేస్తావు, దేవుని సన్నిధికి రావడం మానేస్తావు. కానీ వాళ్ళు చేయడం తప్పు. ఆయన నీకు రిప్లై ఇవ్వకపోయినా నీవు మాటి మాటికి ప్రభువుని అడుగుతూ ఉండాలి, ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. రెండో వ్యక్తిని మీరు చూడండి, ఇదే లూకా సువార్తలో మీరు గమనించండి. 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం చదవండి ఒకసారి, 30వ వచనం. రెండో వ్యక్తి మనకు కనబడతాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం జాగ్రత్తగా చదవండి. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండగా దొంగల చేతిలో చిక్కెను. తీసుకున్నారా బైబిల్? వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయిరి. వింటున్నారా? ఇక్కడ స్తోత్రం చెప్పండి అందరు. రెండు చేతులు ఎత్తి గట్టిగా ఎత్తండి, హల్లెలూయా. పూర్తిగా ఎత్తండి చేతులు, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. నీ పక్క వారితో చెప్పు, నీ పక్క వారితో చెప్పు, చేతిలో చేయబెట్టి దేవుని మందిరాన్ని పట్టించుకో, దేవుని మందిరాన్ని పట్టించుకో. దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రెండో వ్యక్తి గమనిస్తున్నాను. ఈ వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. ఈ వ్యక్తి ఆ ప్రయాణం చేస్తూ వెళుతూ ఉండగా దొంగలు ఆయనను పట్టుకున్నారు. ఏమండి దొంగలు ఆయనను పట్టుకున్నారు. పట్టుకుని ఏం చేశారు? ఆయనకున్నటువంటి బట్టలను తీసేసుకున్నారు. బహుశా నేను అనుకుంటాను ఆయన మంచి ధనవంతుడే ఉండొచ్చు, నాకు తెలియదు, కానీ ఆయన మంచి ఉన్నత స్థితి కలిగిన వాడే ఉండొచ్చు. ఆ రోజుల్లో పట్టు పంచలు అనేటువంటి ఉండేవి. ఇప్పుడు దాన్ని పుట్టు పంచలు చేశారనుకోండి, అప్పుడు పట్టు పంచలు ఉండేవి. అంటే పంచకు ఏముండేది? పట్టుతోని నేత వేసేవారు, బంగారంతోని నేత వేసేవారు. మంచి విలువైనటువంటి వస్త్రాలు. ఆ వస్త్రాలకి ఆ రోజుల్లో ధనము దాచుకోవాలంటే వస్త్రములతోనే కట్టుకునేవారు. నడుము కట్టుకోవడం, తొడగు కట్టుకోవడం, భుజానికి కట్టుకోవడం, బంగారం ఉన్నా, వెండి ఉన్నా, డబ్బున్నా, నాణ్యములున్నా అలాగున్నా కట్టుకునేవారు. దొంగకు దొరకకుండా డబ్బులు ఏం చేసేవారు? ఎవరు చూడనటువంటి రహస్య ప్రాంతంలో కూడా దాన్ని దాచిపెట్టేవారు. బహుశా నేను అనుకుంటాను ఈయన అలా ఉన్నాడేమో తెలియదు, కానీ యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు దొంగలైన పట్టుకున్నాడు. రాత్రికాలం కాదన్నది, రాత్రి కాదది, పొద్దులాగానే దొంగలు పట్టుకున్నారు. పట్టుకొని ఏం చేశారు? బట్టలు కూడా తీసేశారు. అక్కడ ఉంది కదండి, బట్టలు తీసేశారు, బాగా కొట్టారు. ఎట్లా కొట్టారంటే వారి మనసుకు వచ్చినంత కొట్టారు. ఇక చచ్చిపోయాడు అనుకునేంత వరకు ఆయనను కొట్టి అక్కడ పారేశారు. బైబిల్ అంటుంది కొన ప్రాణముతో అతన్ని అక్కడ పారేసిపోయారట. కొన ప్రాణముతో అతన్ని పారేసిపోయారు. బహుశా ఎన్ని మాటలు ఆ దొంగలకు చెప్పుంటారు, నాయన మీ డబ్బులైనా తీసుకోండి, నాకు మాత్రం ఏం చేయకండి అని అన్ను ఉంటాడు కదా, అని ఉంటాడా లేదా? ఈ రాత్రి మీ ఇంటికి దొంగలు వచ్చారనుకోండి, ఏం తలుపు తీయండి అని తలుపు కొట్టారు అనుకోండి, పలగొట్టారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? చెప్పండి. రండి, స్వాగతం, కూర్చోండి, నేను మీకు టీ ఇస్తా, మీకు భోజనం పెట్టాలంటే ఏం చేస్తారు? మీరు చెప్పండి. మీరు అట్లనే చేసినట్టున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిదే, అది యేసయ్య ప్రేమ. కానీ దొంగ వచ్చినప్పుడు ఆ ప్రేమ కనబడదు, భయం కనబడదు. ఏం భయం కనబడుతుంది? ఎట్లా కొట్టుకుంటారు తెలుసా? రొమ్ము అగో అగో పాయ్ 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 పాయ్, అక్కారా, చెల్లేరా, బాబారా, అన్నరా, ఈడురా, అన్నారా, తమ్ముడురా అందరూ పిలుస్తారు. గోలు రాకపోయేసరికి అంటే ఏమైపోతుంది అప్పుడు? ఒరి ఒరి నీ నోరు గొంతు కూర్చుని పోతాడు. వాడు లోపలికి వచ్చేస్తాడు, పటాపట 4 చంపుతాడు. ఏం చేస్తాడు? తర్వాత ఉన్న బీరువకు తాళేమంటాడు, ఇచ్చేస్తాడు. ఇక్కడే కూర్చుంటాడు. కదులుతాడు, ఏం చేస్తాడు? పోసేస్తాడంటాడు. కదిలితే ఏం చేస్తాడంటాడు? తలజావలు కొడతాడు అంటాడు. నువ్వేమన్నా ఉండవు, నన్ను ఏం చేయకు, నన్ను ఏం చేయకన్నప్పుడల్లా ఒకటి కొడతాడు, నన్ను ఏం చేయకన్నప్పుడల్లా ఒకటి కొడతాడు. బహుశా ఈయన కూడా అలాగే జరిగి ఉంటుంది. మొత్తానికి ఎందుకు కొట్టారు? కొన ప్రాణంతో వదిలేశారు.
భూమిలో పారేశారు. ఆ దొంగలు దోచుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆయన పడి ఉన్నాడు. ఆ తోపుంటూ అనేకులు వస్తున్నారు. 3 వ్యక్తులు వచ్చారు. ఇక్కడ బైబిల్లో రాయబడ్డారు. మొదటి వాడు చూడండి, యాజకుడు వచ్చాడు. 31వ వచనం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవ గుండా నడుచుకుంటూ వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కకు పోయేను. ఏమయ్యాడండి? ఏమైంది అక్కడ? కొన ప్రాణంతో ఉన్నాడు. కొన ప్రాణంతో ఉంటే ఎట్లుంటాడు? మూలుగుతాడు కదండి. మూలుగుతాడు అని మూలుగుతా ఉంటాడు. మూలుగుతూ ఉంటాడు. నీకు ఎప్పుడైనా బాగా ఫీవర్ వస్తాయి, బాగా జ్వరం వస్తాయి, బాగా నొప్పి కలుగుతాయి, ఎవరు నేను పట్టించుకోకపోతే మనసులో పడుకుని ఏం చేస్తూ ఉంటాం? మూలుగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన మూలుగుతూ ఉన్నాడు. అక్కడ నుండి ఒక యాజకుడు వస్తున్నాడు, నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయనను చూశాడు, ఇలాగా వెళ్ళిపోయాడు. అంటే ఏం చేశాడు? పట్టించుకోలేదు. వింటున్నారా మీరు? పట్టించుకోలేదు. చూశాడు, వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే కొద్దిసేపటికి మరొక వ్యక్తి వచ్చాడు. ఎవరైనా? లేవీయుడు వచ్చాడు. ఈ లేవీయుడు కూడా అదే త్రోవ గుండా వచ్చాడు. ఆ త్రోవ గుండా వస్తుండగా మూలుగులు విన్నాడు. కొన ప్రాణంతో పడి ఉన్నవాడిని చూశాడు. రక్తం అడుగులో ఉన్నవాడిని చూశాడు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవాడిని చూశాడు. దిగంబరిగా ఉన్నాడు. వస్త్రాలు లేవు. కొట్టబడ్డాడు. ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ ప్రాణం నుండి నన్ను ఎవరైనా రక్షిస్తాడేమో అని కేకలు వేస్తున్నాడు, మూలుగుతున్నాడు, బాధపడుతున్నాడు. ఇదంతా చూసినటువంటి యాజకుడు వెళ్ళిపోయాడు. లేవీయుడు కూడా చూసి, ఉన్నారా మీరు ఇక్కడ? మాట్లాడండి. చూసి వెళ్ళిపోయాడు. పట్టించుకోలే. ఏం చేయాలండి? పట్టించుకోలే. ఇప్పుడు ఏమైపోవాలి? ఆయన చనిపోవాలి. బైబిల్ ఏమంటుంది? భూమి మీద ఒక మనుష్యుడు నశించిపోవుట దేవుడికి ఇష్టం లేదు. నీ కళ్ళ ముందు ఎవరైనా ప్రాణం పోతుంటే, అబ్బా బలి పోతున్నాడు రా ప్రాణం, రక్తం బలి పోతుంది అనకూడదు. పట్టించుకోవాలి. అతడు ఎవరైనా సరే, చివరికి నేను గాయపరిచిన వ్యక్తి అయినా సరే, నేను బాధించిన వ్యక్తి అయినా సరే, నీ శత్రువైనా సరే, నేను అవమానించిన వ్యక్తి అయినా సరే, నేను 10 మందిలో, 100 మందిలో, 1000 మందిలో నీ పరువు తీసినా సరే, ఆయన కొరకు పట్టించుకొని ప్రార్థించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇద్దరు వెళ్ళిపోయారు. 3వ వ్యక్తి వస్తున్నాడు. 3వ వ్యక్తి పేరు ఎక్కడ ఉంది? ఆయన పేరేంటిది? సమరయుడు. 33వ వచనం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు ఉండగా ఏం జరిగేది? ఆయన పడి ఉన్న చోటికి వచ్చాడు. ప్రయాణం చేస్తున్నాడు. ఆయన పడి ఉన్న చోటికి వచ్చినప్పుడు ఏం జరిగింది? చూడండి, చూడండి వాక్యం చూడండి, బైబిల్ చూడండి, తెరవండి, బైబిల్ చూడండి, బైబిల్ చూడండి. ప్రయాణమైపోవచ్చు ఉండగా అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనమును మీద ఎక్కించుకొని ఒక పూటకుల వారి ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. స్తోత్రం. 2 చేతులెత్తి హల్లెలూయా. సమరయుడు వచ్చాడు. అందరూ వచ్చినట్టుగా ఆయన కూడా వచ్చాడు. అతని మూలుగులను విన్నాడు. అతని రక్తాన్ని చూశాడు. అతని గాయాలను చూశాడు. ఆ స్థలానికి వచ్చి రాగానే ఆగిపోయాడు. తను వెళ్తున్నటువంటి ప్రయాణం, తను కలిగి ఉన్నటువంటి గాడిదను ఆ గాడిద మీద నుండి కిందికి దిగివేసి వెంటనే అతని దగ్గరికి వెళ్ళాడు.
బైబిల్ చెప్తుంది అతని దగ్గరికి వెళ్ళి అతని మీద జాలిపడి, హల్లెలూయా, అతని మీద జాలిపడి అతని దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి అతన్ని వాహనం మీద ఎక్కించుకొని ఒక ఇంటికి తీసుకెళ్లి భద్రంగా ఉంచాడు. స్తోత్రం, హల్లెలూయా. పట్టించుకోవడం అంటే ఇది. ఇంతకు ముందు ఇద్దరు వెళ్ళారు, వారు కూడా పట్టించుకోవచ్చు, కానీ పట్టింపు లేని వ్యక్తులు వారు, నామకార్థ క్రైస్తవులు. నామకార్థ వ్యక్తులు. నిజమైన విశ్వాసి ఇలా ఉండాలి. ఎలా ఉన్నాడో తెలిసినా, సమరయుడు అంటే ఎలా ఉన్నాడట? ఆ స్వరం మీద కానీ, ఆ దుఃఖం యొక్క ఆ కేక మీద కానీ, ఆ శబ్దం మీద కానీ తను వెళ్తున్న ప్రయాణం ఆగిపోయింది. ఎంత తొందరగా వెళ్ళాలో కానీ ఆగిపోయాడు. ఏ పని మీద వెళ్ళాలో ఆగిపోయాడు. ఎంత స్పీడ్ గా వెళ్ళాలో ఆగిపోయాడు. ఆయన కొరకు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఆగిపోయారు. నేను చాలాసార్లు కొంతమందికి నేను దేవుడి పని చెప్తా ఉంటాను. బాబు ఈ పని చేయాలి, అమ్మ నువ్వు ఈ పని చేయాలి, నాకు చాలా పని ఉంది సార్. ఏం పని ఉంది? ఏం పని? దేవుని పని చేయడానికి చాలా పని ఉందంట. సేవకుడు కుటుంబమే పట్టాలు వేయాలి, సేవకుడు కుటుంబమే మందిరాన్ని గడగాలి, సేవకుడు కుటుంబమే అన్ని చేయాలి. మీరు చేయరా? మీరు పట్టించుకోరా మందిరాన్ని? మీరు అనుకుంటారు ఏమో తెలుసా? మీ మనసులో మాట చెప్తారు. అయ్యగారికి మనము మందిరం కిటికీకి డబ్బులు ఇవ్వలేదు, బండి తీసుకుపోతాను అన్నాడు, దాని గురించి ఈరోజు ప్రసంగం చేస్తున్నాడు అని అనుకుంటారు. కాదు, అస్సలే కాదు. మీరు అనుకున్నది తప్పు. కానీ నువ్వు పట్టించుకోవటం లేదనేది నిజం. అర్థమైందండి? పట్టించుకోవటం లేదు అనేది నిజం. నేనేమంటాను తెలుసా? నువ్వు ఇయ్యకపోతే నీ స్థానంలో దేవుడు ఇంకొకరు నిలబెడతాడు నా కోసం. నువ్వు ఇవ్వకపోతే నీ స్థానంలో ఇంకొకరు దేవుడు నా కోసం నిలబెడతాడు. ఎందుకంటే దేవుడు పిలుపుతో పరిచయం వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. సమరయుడు ఏం చేశాడు? వెంటనే ఆ యొక్క స్వరాన్ని విన్నాడు, అతని మీద జాలిపడ్డాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన లేచాడు, చూశాడు, అయ్యో రక్తం అడుగులో ఉన్నాడు అని చెప్పి వెంటనే తన దగ్గర ఉన్న నూనె తీసుకొచ్చాడు, నూనెని పోశాడు. ద్రాక్షరసం తీసుకొచ్చాడు, ద్రాక్షరసం పోశాడు. తన దగ్గర ఉన్న వస్త్రము తీసుకొచ్చాడు, గాయాలన్నీ కట్టేశాడు, తనకు వస్త్రాన్ని తొలగించాడు. ఓసులో లేడు, కొనే ప్రాణంతో ఉన్నాడు, ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాడు. ఎవరు పట్టించుకోలేని దుస్థితిలో అతడు పడి ఉన్నాడు. వెంటనే అతను ఎత్తుకున్నాడు, గాడి మీద పడుకోబెట్టాడు, తీసుకొని వెళ్ళి పుట్టకుల వారింటికి, అంటే పొట్టకు లేని వారింటికి తీసుకెళ్ళాడు. అర్థమైందండి? పొట్టకు గతి లేని వారి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఉంచాడండి. అబ్బా, స్తోత్రం, హల్లెలూయా. పొట్టకు గతి లేని వారి దగ్గర ఇతను ఉంచితే ఎట్లా కాపాడుతాడండి? అదే దేవుడు గొప్పతనం. అదే దేవుడు గొప్పతనం. నిన్ను నన్ను కూడా దేవుడు పట్టించుకోకపోతే మనము కూడా అలాగే మూలిగి చచ్చిపోయేవాళ్ళం. పాపములో కావచ్చు, ఇంకా దేంట్లన్నా కావచ్చు, అట్లాగే మూలిగి చనిపోయేవాళ్ళం. ఆయన నేను పట్టించుకున్నాడు. ఆయన నీ కొరకు రక్తం కార్చాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నీ కొరకు గొడవ దెబ్బలు కొట్టుపడ్డాడు. ఆయన నీ కొరకు తనను తాను తగ్గించుకొని తనను నీ కొరకు త్యాగం చేసుకున్నాడు. ఆయన నిన్ను పట్టించుకున్నాడు కనుక ఈరోజు పరిశుద్ధంగా నీవు నిలబడ్డావు. ఆయనే నిన్ను పట్టించుకోకపోతే భూమి లోపల ఉండే వ్యక్తి ఏమైపోతుంది? పుట్టకుల్లవారి ఇల్లు దేవుని ఆలయం. అర్థమైందండి మీకు? ఈడ అంటే చాప్టర్ అండి, ఇది ఎంత మంచి చాప్టర్ తెలుసా? మీరు చదవండి 10వ అధ్యాయం. అద్భుతమైన సంఘటనలు ఉంటాయి ఇందులో, అద్భుతమైన సంగతులు ఉంటాయి. పట్టించుకోకపోతే
ఈ పుట్టకుల వారి ఇంటిలోకి వచ్చావు. ఈ పుట్టకుల వారి ఇల్లు దేవుని ఆలయం. ఏ పూట భోజనం ఆ పూట దేవుడు ఇచ్చే ఆలయం. ఇదిగో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పంటను సమకూర్చుకోవు, కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అది దేవుని సన్నిధికి రావటం, దేవుని యొక్క పుట్టకుల వారి ఇంటిలో నీవు నివసించడం దేవుడు ఉద్దేశమై ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సమరయుడు చేసిన త్యాగం పట్టించుకున్నాడు ఆయన. యాజకుడు పట్టించుకోలే, లేవీయుడు పట్టించుకోలే, సమరయుడు ఒక్కడు మాత్రం పట్టించుకున్నాడు. కనుక కాపాడబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని కుమారుడా, కుమార్తె, మరి నిన్నెవరు పట్టించుకుంటున్నారు? మూడో వ్యక్తిని కూడా చూపించి నేను మీకు ముగిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 28వ అధ్యాయం అందరూ తీసుకోరండి. 28వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ కైకొనవలెనని వారికి బోధించుడి. స్తోత్రం. యేసు ప్రభువు వారు కూడా ఆయన నీకు ఇచ్చినటువంటి గొప్ప సందేశం, దట్ ఈస్ గ్రేట్ కమిషన్, ఏడుదో తెలుసా? నేను మీకు ఏ ఏ సంగతులను బోధించాను, నేను మీకు ఏ ఏ కార్యాలను చేశాను, నేను మీకు ఏ ఏ అద్భుతములను చేశాను, నేను మీకు ఏ విధమైనటువంటి స్థితిలో మిమ్మల్ని రక్షణలోనికి తీసుకొచ్చాను, దానిని మీరు ఇతరులకు వెళ్ళి చెప్పండి. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి, అది దేవుడు నీకు పట్టించుకొని నీకు ఇచ్చినటువంటి బాధ్యత. వీళ్ళకి సువార్త చెప్తే ఏమంటారు, వీళ్ళకి ప్రార్థన చేస్తే ఏమంటారు, అసలు వాళ్ళు ఏమనక ముందు నువ్వే అనుకుంటావని. మానవుని యొక్క మెంటాలిటీ ఏంటిదో తెలుసండి, జంతువు పోపట మానవుడి కంటే. అప్పుడప్పుడు మన పిల్లల్ని తిడతా ఉన్నప్పుడు, నీకంటే పశువు పోపురా అంటాం, నీకంటే కుక్క పోపు అని అంటాం, కుక్కకున్న విశ్వాసం నీకు లేదు అని అంటాం. అంటారా లేదా? అప్పుడు మీరు మంచోళ్ళు, మీరు అన్నారు, మేమే కంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్య గారు మంచోళ్ళు అనుకోని కత్తిరి కూడా కోస్తున్నాడు అనుకుంటారు. నిజమే, దేవుని వాక్యం నిన్ను నన్ను కోస్తుంది, నిన్ను కోస్తుంది, నన్ను కూడా కోస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం. ఏంటిదండి? రెండంచులు కలిగిన ఖడ్గం. ఇక్కడ వాక్యం దేవుడు మనకి ఏ సంగతులు ఆజ్ఞాపించాడు, ఏమేం చేశాడు దేవుడు నీ కోసం, దాన్ని నేను ఇతరులకు చెప్పాడు. నేను పట్టించుకున్నాడు, అది చెప్పు. నేను కాపాడాడు, అది చెప్పు. నేను రక్షించాడు, అది చెప్పు. నీకు మేలు చేశాడు, అది చెప్పు. నీవు పాపంలో పడి ఉండగా నేను లేపాడు, అది చెప్పు. నీకు కావలసిన ఐశ్వర్యమును, ఆనందమును, ప్రేమను, సంతోషమును అవన్నీ నీకు ఇచ్చాడు, అది చెప్పు నువ్వు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటిని వారికి మీరు బోధించండి. అది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ. ఆయన నేను పట్టించుకున్నట్టుగా లోకంలో ఎవరు పట్టించుకోరు. ఆయన అంటాడు, నా కుమారుడా అని పిలుస్తాడు. వాళ్ళని పిలుస్తారా? నేను ఏమి పిసపిసున్నా బిత్తిపిత్రున్నా అంటాడు నేను, కానీ ఆయన అంటాడు నా కుమార్తె అని అంటాడు. నువ్వు పిసపిసున్నా బిత్తిపిత్రున్నా ఏమంటాడు? నా కుమార్తె అంటాడు. నీకు బట్టలు లేకపోయినా, బట్టలు తిరిగిపోయినా అందరూ ఏమంటారు, నేను పిచ్చోడా పిచ్చిదానా అని నేను పిలుస్తాడు. కానీ ఏసే అంటాడు నా కుమారుడా అంటాడు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తాం మనం, సత్యంగా ఆలోచిద్దాం, మనం సత్యంగా ఆలోచిద్దాం. దేవుని మందిరములో కూర్చున్నటువంటి నీవు యోబు చేసినటువంటి మేలులు మర్చిపోయారు. యోబు ద్వారా పొందుకున్న
ఆ మేలు మర్చిపోయారు, కార్యాలు మర్చిపోయారు. ఏం చేశారో తెలుసా? యోబు దగ్గర ఎక్కడ తప్పు ఉన్నదో, ఎక్కడ పాపం ఉన్నదో, ఎక్కడ ఆ దోషం ఉన్నదో, ఏ విషయంలో తప్పిపోయాడో దాన్ని వెతుకుతున్నారు. దాన్ని పట్టించుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన చూపిన విధేయత, ఆయన కలిగి ఉన్న ప్రేమ, ఆయన కలిగి ఉన్న భక్తి, ఆయన కలిగి ఉన్న విశ్వాసం, ఆయన కలిగి ఉన్న యథార్థత, ఆయన కలిగి ఉన్న చెడుతనములకు దూరముగా ఉండి పరిశుద్ధంగా జీవించిన ఆ స్థితిని వాళ్ళు గుర్తించలేక, సంగమా, నేనేదో బాధ కలిగి చెప్పట్లేదు, నేను బాధ కలిగి చెప్పట్లేదు. సత్యాన్ని మీకు గుర్తు చేస్తున్నా, సత్యమైన దేవుని యొక్క వాక్యాన్ని మీకు గుర్తు చేస్తున్నా. నీవు పట్టించుకోకపోతే దేవుడు నిన్ను తొలగించి నీ స్థానంలో ఇంకొకరిని నిలబెడతాడు. నేనేమంటానంటే, దేవుని సేవకుడు నిన్ను పట్టించుకున్నాడు కనుక నిన్ను సంఘంలో నిలబెట్టాడు. నిన్ను పట్టించుకున్నాడు కనుక నీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. నిన్ను పట్టించుకున్నాడు కనుక ఈ సంఘంలో నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాడు. నువ్వు నీ సంఘాన్ని పట్టించుకోకపోతే నీ పరిస్థితి, ఉదాహరణకి విధవరాన్ని పట్టించుకోకుండా ఏమైపోయేది? చనిపోయేది కదా. ఆలోచించండి, చనిపోయేది కదా. ఊకే నన్ను పట్టించుకోవట్లేదు, ఇదేమి నా పక్కోడితో ఊకే, నా పక్క వారితో ఊకే వాదం కలుగుతుంది అని చెప్పేసి ఒక రోజు వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసుకునేది. చనిపోయేది, అయిపోయేది. 4 రోజులు అందరూ ఆమెను చూసి ఆమె చనిపోయిన తర్వాత ఆమెను జ్ఞాపకం చేసుకుని బాధపడి మర్చిపోయేవారు. బైబిల్లో రాయబడేది కాదు. బైబిల్లో రాయబడ్డానికి కారణం ఏంటంటే, ఆమె మాటి మాటికి వెళ్ళి గోజాడింది. పట్టించుకునే వరకు, పట్టింపు కలిగేంత వరకు, పట్టింపు పుట్టేంత వరకు విడిచిపెట్టలేదు. రెండవది మీరు గమనించండి. సమరయుడు పట్టించుకున్నాడు గనుక అతడు రక్షింపబడ్డాడు, అతడు బాగు చేయబడ్డాడు, అతడికి ఆరోగ్యం కలిగింది. ఒకవేళ అతడే పట్టించుకోకుంటే అతడి శరీరం ఏమైపోయేది? చనిపోయేది. ఆ అడవిలోనే ఆయన శరీరం కొలిపోయేది. ఒకవేళ వాసన వచ్చి అయ్యో చనిపోయాడని చెప్పి ఆకులు ఆలుములన్నీ తీసుకొచ్చి దాని మీద వేసి అగ్గి పెట్టి కాల్ చేసేవారు. ఎస్, అవునా? పట్టించుకున్నాడు గనక, అక్క పట్టించుకున్నాడు గనక బ్రతికాడు. ఈరోజు నువ్వు బ్రతికావు కదా, నువ్వు ఇంకొకరిని పట్టించు. హల్లెలూయా. ఆలోచన చేస్తున్నావా? చెయ్యాలి. నువ్వు ఎప్పుడు నువ్వు శత్రుత్వం పెంచుకోవద్దు, ఎప్పుడు పెంచుకోవద్దు. ఈ శత్రుత్వమే పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఆపేస్తుంది. గేటు దాకా పోతాం కానీ గేట్ లోపలికి పో. గేటు దాకా పోతాం కానీ గేట్ లోపలికి. ప్రభు అడుగుతాడు, నువ్వు పలానా వాళ్ళ మీద శత్రుత్వం పెంచుకున్నావు నాయన, నేను నీకు ప్రేమించమని చెప్పాను, నువ్వు ఎందుకు ప్రేమించలేదని అంటాడు. లేదు ప్రభు, ఆమె అసంతుడు, ఈయన ఇసుంటాడు, అలా ఎట్లా ఉంటాడు. అట్లా కాదు నాన్న, నేను ప్రేమించమన్నాను కదా. స్తోత్రం. జాగ్రత్తగా దైవ రాజ్యం కొరకు సిద్ధపడాలంటే ఆయన నీకు ఏ సంగతులు బోధించాడు? ఒకరినొకరు ప్రేమించమన్నాడు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించమన్నాడు, ఒకరికి సువార్త ప్రకటించమన్నాడు, ఆయన సన్నిధికి వెళ్ళమన్నాడు, ఆయన వాక్యాన్ని చదవమన్నాడు, ఆయన రాజ్యము కొరకు ప్రయాసపడమన్నాడు, ఆయన చేసిన మేలులను ఇతరులకు ప్రకటించమన్నాడు. ఇవన్నీ చేయకుండా ప్రభు ఆ మందిరాన్ని నింపడు. నువ్వు చెయ్యాలి. పాపంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారిని పట్టించుకోవాలి. రోగంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి పట్టించుకోవాలి. గెరాసేనియా దేశంలో ఉన్నటువంటి దయ్యం పట్టినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసయ్య పట్టించుకున్నాడు. నువ్వు పట్టించుకోవాలా? ఆయన మొత్తం పాపాలు చేసి పోతేనే బాగుండు. ఇదేంది?
ఇదేం ప్రార్థన నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ప్రభు అతని నువ్వు రక్షించు. నువ్వు అన్నావు కదా, ఎంత ఘోర పాపినైనా, అమ్మా అక్క అన్నా, ఎంత ఘోర పాపినైనా నువ్వు క్షమిస్తావు అన్నావు కదా. ఆయన అన్ని పాపాలు చేశాడు, ఈవిడ అన్ని పాపాలు చేసింది. నువ్వు క్షమించు, పట్టించుకోవాలి. పట్టింపు లేకపోతే నీకు నడిపింపు రాదు. కళ్ళు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీ కృప కలిగినటువంటి హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఇదిగో ఈ మధ్యాహ్నం ఉదయకాల సమయంలో ఈ పాదాల చెంతకు వచ్చి నేను వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, నా కళ్ళ ముందు ఎంతో మంది మనుషులు పాపములో శాపములో పడిపోయి త్రొట్టెళ్ళిపోతున్నారు, బలహీనులైపోతున్నారు. అయ్యా అయ్యా, హత్యలు చేస్తున్నారు నాయన, నరహంతకులుగా మారిపోతున్నారు. అయ్యో, వారిని నేను పట్టించుకోవాలి ప్రభు. మోకరించుదావా? మోకరించిన నీవు లేచి నిలబడతావా? లేచి నిలబడిన నీవు రెండు చేతుల పైకెత్తి ప్రభువా, వారిని పట్టించుకునే స్థితి నాకు ఇవ్వు తండ్రి. వారిని పట్టించుకునే పరిస్థితి నాకు ఇవ్వు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడతాం. లేచి నిలబడి ప్రభు వైపు రెండు చేతులు ఎత్తి ఒక 2 నిమిషాలు దేవుడికి ప్రార్థన చేద్దాం. ప్రభువా, అయ్యా నీకు స్తోత్రాలు. నా కళ్ళ ముందే ఎంతో మంది ఉన్నారు ప్రభువా. నేను మందిరాన్ని పట్టించుకోవాలి, సంఘాన్ని పట్టించుకోవాలి, సేవకుని పట్టించుకోవాలి, సేవకుడు కుటుంబాన్ని పట్టించుకోవాలి. ప్రభువా, నా కొరకు ఎంతో కన్నీరు గార్చే సేవకుని నాకు ఇచ్చావు. నా కొరకు ఎంతో వేదన కలిగి దుఃఖముతో భారభరితమైన ప్రార్థించే సేవకుడు కుటుంబాన్ని మా కొరకు ఇచ్చావు. అయితే మేము వారిని పట్టించుకోవాలి. వారు ఎలా ఉన్నారు నేను పట్టించుకోవాలి. విధవరాలు ఏలియా దగ్గరికి వచ్చినప్పుడు, ఏలియా మాట విన్నది కనుక విధవరాలు 3.5 సంవత్సరాలు దేవుని సేవకుని పట్టించుకున్నది. ఒక్క క్షణము కూడా అతన్ని విడవలేదు. ఒక్క పూట అయినా కూడా అతన్ని విడవలేదు. అమ్మా, సహోదరి సహోదరుడా, నీవు పట్టింపు కలిగిన వ్యక్తిగా ఉండాలి. ప్రార్థిస్తావా? నీ తోటి వారి కొరకు ప్రార్థిస్తావా? ఒక్కసారి బిగ్గరమైన స్వరముతో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రార్థించాలి, మీరందరూ ప్రార్థన చేయాలి. ప్రభువా, నీకు వందనాలు, నాది తప్పు తండ్రి, నేను పట్టించుకోలేకపోయాను, నన్ను క్షమించు అని అడుగు. దేవుడి దగ్గర అడుగు, దేవుడి దగ్గర అడుగు. ప్రభువా, నీకు స్తోత్రం. దేవా, నా పక్కన ఉన్న సహోదరి దుఃఖముతో ఉన్నప్పుడు నేను పట్టించుకోలేకపోయాను, నాకెందుకులే అనుకున్నాను, కానీ నేను నమ్మాను. నన్ను క్షమించు తండ్రి. ఇప్పటి నుండి నేను పట్టించుకుంటాను. ఇప్పటి నుండి నేను వారి దగ్గరికి వెళ్తాను. ఇప్పటి నుండి వారితో కలిసి మాట్లాడతాను. ఇప్పటి నుండి వారిని ధైర్యపరుస్తాను. ఇప్పటి నుండి వారిని క్రీస్తులోనికి నేను నడిపిస్తాను. వారు పడిపోకుండా, నాయన వారి తొట్టిల్లిపోకుండా వారి కొరకు నేను స్వార్థ ప్రకటిస్తాను. వారిని దేవుని మందిరానికి నేను నడిపిస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, దేవా నీకు స్తోత్రాలయ్యా. దేవా నీకు వందనాలు. దేవా, ఒక సేవకుడిగా నేను విశ్వాసులను పట్టించుకోవాలి. ఒక సేవకురాలిగా విశ్వాసులను నేను పట్టించుకోవాలి. అయ్యా నీకు వందనాలు నాయన. నేను పట్టించుకోవాలి. వారి బాధను, వారి కష్టాన్ని నా కష్టంగా నేను భావించాలి. వారి దుఃఖాన్ని నా దుఃఖంగా భావించాలి. వారు కూడా నా దుఃఖమును వారి దుఃఖంగా భావించాలి. దేవానికి స్తోత్రాలు. యేసయ్య చెప్పిన మాట, మీరు వెళ్ళండి, నేను చెప్పిన మాటలను వారికి తెలియపరచండి, నేను చేసిన కార్యములను వారికి తెలియపరచండి, నేను వచ్చిన రాకను వారికి తెలియపరచండి, నేను వారి కొరకు వచ్చినటువంటి పరలోక రాజ్యమును గురించిన స్వార్థమానమును వారికి మీరు తెలియపరచండి. తండ్రి, నీ పాదాల యొద్దకు వస్తున్నాను. ప్రార్థిద్దామా? ఈ మందిరంలో ఉన్నటువంటి నీవు సహోదరుడా, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ అన్నదమ్ములు, నీ తల్లిదండ్రులు సైతం
నిన్నెవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో నీవు ఉన్నావా? బాధపడు, ఆయన నిన్ను పట్టించుకున్నాడు. వారు రావట్లేదని నువ్వు బాధపడుతున్నావా? బాధపడకు, ఆయన నీ యొద్దకు వస్తున్నాడు. వారు నాకేమి సహాయం చేయట్లేదని నువ్వు బాధపడుతున్నావా? ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. అయ్యో నా పరిస్థితి లాగునా దిగజారిపోయినది, నన్ను ఓదార్చేవారు లేరే అని బాధపడుతున్న సహోదరి, సహోదరుడా, ఆయన అంటాడు, నేను నిన్ను ఓదారుస్తాను. ఒకరి తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను. నేను ఆదరిస్తాను. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నాం. నీ కృప కలిగిన స్థాయికి అప్పగించుకుంటున్నాం. నువ్వు మాతో మాట్లాడుతున్న మాటలన్నింటినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యోబు చేసిన కార్యములను ఎవరు పట్టించుకోలేదు, కానీ యోబు ఏ తప్పి చేశాడో ఆ తప్పిదములను వెలికి 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 పట్టించుకోవడానికి ప్రయత్నించారు. నిజమే, మేము కూడా అలాగునే ఉన్నాము తండ్రి. క్షమించు తండ్రి, క్షమించు, క్షమించు, మా దోషములను క్షమించు. దూరం నుండి చూసి పారిపోయిన వ్యక్తి వల్ల మేము ఉన్నాము. మేము పట్టించుకోవాలి తండ్రి. ఒక వ్యక్తి నశించుట దూరం నుండి చూసి పట్టించుకోలేకపోయాం. తండ్రి, మా ప్రార్థన మీరు ఆలకించండి. ఆ ప్రార్థనకు మీరు జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపమని ప్రార్థిస్తున్నాను. సంఘాన్ని, సంఘ బిడ్డలను మీరు దీవించండి. ఈ మాటలన్నీ కూడా ప్రభువా, మా అందరి కొరకు నువ్వు మాట్లాడావు, నా కొరకు కూడా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి వ్యక్తిని మీరు ధైర్యపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ, యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం నిత్యము తోడైంది నడిపించి కాపాడి రక్షించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలు.